నమస్కారం. పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం జరిగింది. పవన్ బస చేసిన హోటల్ దగ్గర మండు టెండలో 2 గంటల పాటు పడిగాపులు కాసిన కార్యకర్తలను పవన్ వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకొని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు. దీంతో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పనిచేస్తే అవమానించారంటూ తమ ఆవేదనను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు కొందరు జనసేన కార్యకర్తలు. పిఠాపురానికి ఎవరెవరో వస్తూ ఉంటే వారిని భుజం మీద పెట్టుకుని మోయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకున్న పవన్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. గోకులం గ్రాండ్ కాడ గేట్ కాడ నుంచున్నారు. జనసేన నాయకులు అందరూ కూడా నుంచున్నారు. కార్యకర్తలు మహిళలు కూడా చాలామంది ఉన్నారు. మహిళలు అందరూ ఉండగా కూడా 2 గంటల సేపు అక్కడ గేట్ కాడ వెనక్కి దోసేసి బాడీ గార్డ్ అలా ఇలా దోసి కార్యకర్తలందరినీ ఎతవలను చేసి పాడేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. తర్వాత అదే సెకండ్లో ఒక అరగంట గ్యాప్ ఇచ్చుకొని వర్మ గారు ఆ కార్యకర్తలందరినీ తీసుకున్న తర్వాత టక్మని గేట్ ఓపెన్ చేశారు. ఒక్కరు కూడా బయటికి లేకుండా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా లోనికి వెళ్ళారు. అలా అయినప్పుడు ఫస్ట్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసి బైక్ ర్యాలీలకు వచ్చి మీటింగులకు వచ్చి అలా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారండి నాకు అర్థం లేదు. ఇందులో చాలామంది ఉన్నారు కదా అక్కడ గేట్ కాడ. వాళ్ళందరికీ ఏమైనా బాధగా ఉంటే ఆలోచించండి ఒకసారి. అసలు ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇది కరెక్ట్ అని అనిపిస్తే చెప్పండి, లేకపోతే ఎవరికి ఏ మీటింగ్ లేదని చెప్పుకోవాలండి. అక్కడ నుంచోబెట్టి గేట్ కాడేమో జన సైకిల్ అందరూ అక్కడ నుంచున్నాక టీడీపీ వాళ్ళు లోనికి వెళ్ళాక జన సైకిల్ అందరూ కూడా ఏమైపోయారు. ఎదవల కింద లెక్క అండి. పోలే ఎవరో కూడా నాకు లేదు, నేను ఎదవ కింద లెక్క మామూలు. కానీ నేను పార్టీలో సేవ చేశాను, మీటింగ్లు జనాలను కాగేశాను, బైక్ ర్యాలీకి బైకులు పెట్టాను. నాకు వస్తుంది మంట, మిగతా వాళ్ళకి మంట వస్తుందో లేదో తెలియదండి నాకు. ఓకేనండి. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, ఆయన స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన అసహనాన్ని వ్యక్తం చేసిన వ్యాఖ్యలను మనం విన్నాము. అయితే ఈరోజు జరిగినటువంటి పిఠాపురం పవన్ కళ్యాణ్ యాత్రలో చోటు చేసుకుంది ఈ సంగతి. దాదాపు 2 గంటల పాటు కార్యకర్తలు ఎదురు చూసినప్పటికీ వారికి పలకరింపు లేదు సరికదా, లోపలికి అలౌ చేయని పరిస్థితి. దాంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదేనా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలను గుర్తించే పద్ధతి అని జనసేన నేతలు మండిపడుతూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అయితే మనం విన్నాం ఇప్పటివరకు. ఎవరైతే జనసేన కార్యకర్తల యొక్క ఆవేదనను మనం చూసినట్లయితే వాళ్ళు గత కొంతకాలంగా జనసేన పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్ లో కష్టపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన కలిసి క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఎలక్షన్ ముందుకు వెళ్ళాలనే దాని మీద పవన్ తో చర్చిద్దామని ఎన్నో ఆశలు పడ్డారు. అయితే ఎవరైతే జనసేన సంబంధించిన పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తీరుపై అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ జరగవలసినటువంటి పవన్ కళ్యాణ్ సమావేశానికి పిఠాపురం ఉన్నటువంటి దాదాపు అన్ని వార్డుల నుంచి 2 చొప్పున మీటింగ్ కి రావాలని చెప్పి వారి పేర్లు తీసుకున్నారు. తీరా ఏదైతే పవన్ కళ్యాణ్ బస్ చేశారో కుమారపురంలోని, అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి తీవ్రమైన అవమానం ఎదురైంది. మొత్తం గేట్లన్నీ కూడా మూసివేసి అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డులు కానీ లేదా బౌన్సర్లు కానీ వీళ్ళంతా కూడా ఎవరిని కూడా లోనికి రానివ్వని పరిస్థితి. మరోవైపు ఇదే మీటింగ్ కోసం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తన అనుచరులు వచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కూడా గేట్లు చేయబడుతూ వారంతా కూడా నెట్టుకుని లోపలికి వెళ్ళారు. కేవలం టీడీపీ కార్యకర్తలతోటి అదేవిధంగా కొంతమంది జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం పెట్టి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. దీంతో దాదాపు 2 గంటల పాటు, అంటే మండుతున్న ఎండలో 2 గంటల పాటు మమ్మల్ని ఇలాగే నిలిచిపెట్టి అవమానానికి గురి చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళ భుజాన్ని మోయాల్సిన పరిస్థితి మాకు దాపురించిందని చెప్పి కూడా జనసేన కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే పిఠాపురంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.